హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఐఏఎస్. నేను శ్రవణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అవగాహన కలిగిన వ్యక్తి. రైట్, ఈరోజు మీ ముందుకు రావడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల భారత ప్రభుత్వం ఒక పథకం యొక్క గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. గైడ్ లైన్స్ ఫర్ ఏ స్కీమ్ రిలీజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో మరి ఆ పథకం ఏమిటి, ఆ పథకాన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఆ పథకం యొక్క గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఈ ఈ నెలలో అంటే కొద్ది వారాల క్రితం విడుదల చేయడం జరిగింది. రైట్, ఒకసారి ఆ పథకం ఏంటో చూద్దాం. సో ఆ పథకం స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. రైట్, ఈ పథకం యొక్క పదంలోనే మనకు అర్థం తెలియవస్తాం. రైట్, పథకం యొక్క పేరులోనే మనకు ఒక అర్థం అవగతం అవుతుందని. ఏమిటి అంటే ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. సో అంటే భారతదేశంలో ప్యాసింజర్ కార్లను తయారు చేయడానికి ఈ పథకం ప్రోత్సాహాలు ఎవరికి కల్పిస్తుంది? తయారీదారులకు, అంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్పెషల్గా కార్ కంపెనీలకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. రైట్, అయితే ఇదే మొదటి పథకమా భారతదేశంలో? అంటే ఇదివరకు పథకాలు లేవా? ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, ఈవీస్ ని ప్రమోట్ చేయడానికి భారతదేశంలో వివిధ రకాలైన పథకాలు ఉన్నాయి. మరి ఆ పథకాలన్నిటి నుంచి ఈ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా, ఈ పథకం ఏ విధంగా భిన్నమైంది? రైట్, భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలైన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేసే పథకాలు ఉన్నాయి. అవి సప్లై సైడ్ నుంచి ఉన్నవి, డిమాండ్ సైడ్ నుంచి ఉన్నవి. రైట్, సప్లై సైడ్ నుంచి ఏమున్నవి అంటే సప్లై సైడ్ అంటే తయారీదారులను ప్రోత్సహించడానికి అవసరమయ్యే పథకాలు ఏమున్నవి. డిమాండ్ సైడ్ అంటే మార్కెట్ యొక్క డిమాండ్ పెంచడానికి, అంటే కస్టమర్స్ ని, బయ్యర్స్ ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయో ఒక్కసారి మనము చిన్న అవలోకనం చేసినట్లయితే. రైట్, సప్లై సైడ్ ఏ విధంగా ఏమున్నాయో, డిమాండ్ సైడ్ ఏమున్నాయో ఒకసారి ఆ పథకాలను మనం జస్ట్ చూద్దాం. అంటే సప్లై సైడ్ అన్నట్టుగా అంటే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. సప్లై సైడ్ అంటే వస్తువులను సప్లై చేసేవారు, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సప్లై చేసేది ఎవరు? ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అంటే తయారీదారులను, ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు. డిమాండ్ సైడ్ కస్టమర్స్ కి, అంటే కొనేవారిని ప్రోత్సహించే పథకాలు. రైట్, అంటే కొన్ని పథకాలు ఈ రెండు కలిపి కూడా, అంటే ఇంటిగ్రేటెడ్ గా కూడా ఉన్నాయి, సప్లై అండ్ డిమాండ్. సో స్థూలంగా ఒకసారి ప్రధానమైన పథకాలను చూసినట్టయితే ఫేమ్ అనే పథకం మనకు తెలిసిందే. సో ఫేమ్ 1, 2, 3, ఫేమ్ 1, 2. సో ఫేమ్ అనే ఒక పథకం ఉండింది. ఇది కస్టమర్స్ ని, ముఖ్యంగా బయ్యర్స్ ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, ముఖ్యంగా టూ వీలర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పథకం. సో ఫేమ్ అనే పథకం ఏమిటంటే కస్టమర్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి, అంటే పర్చేస్ చేయడానికి ఎక్కువగా ప్రమోట్ చేసిన పథకం. రైట్, ప్రధానమైన పథకం ఫేమ్ అనే పథకం. ఫేమ్ 1, 2 ఇట్లా ఫేమ్ సిరీస్ లో ఉన్నాయి. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది ఒక పథకం ఉంది. రైట్, దీని తర్వాత ఇంకో ప్రధానమైన పథకం ఏమిటంటే తయారీదారులు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ప్రమోట్ చేసేది. ఇది మేక్ ఇన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేసే ఒక ప్రధానమైన పథకం PLI. సో PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివైజ్, అంటే ఉత్పత్తి పైన ప్రోత్సాహకాలను అందించడం, 2 to 4% ఇవ్వడం. సో ఇది PLI. అండ్ ఇంకొక పథకం ఏంటి అంటే ఇటీవల బాగా వార్తల్లో ఉన్న PME డ్రైవ్. సో ఈ PME డ్రైవ్ ఇటీవల బాగా వార్తల్లో ఉన్న అంశం పిఎంఈ డ్రైవ్ అంటే ముఖ్యంగా ఈ పథకం ఎందుకోసం అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారతదేశంలో ముఖ్యంగా
ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడం కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడం కోసం, ముఖ్యంగా ఎక్కడ అలాంగ్ సైడ్ విత్ ద మెయిన్ సిటీస్, కీ సిటీస్ లో డెవలప్ చేయడం కోసం, కీ సిటీస్ లో, రైట్. పిఎం ఈ డ్రైవ్ ఎందుకోసం? సో ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడం కోసం, ఎక్కడ కీ సిటీస్ లో. సో కీ సిటీస్ లో ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడం కోసం పిఎం ఈ డ్రైవ్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైట్. పిఎం ఈ డ్రైవ్ తర్వాత మరొక ముఖ్యమైన పథకం ఈవీ మిత్రా స్కీమ్ 2025, ఎలక్ట్రిక్ వెహికల్ మిత్రా స్కీమ్ 2025. This program is alongside with FAME. సో ఇది ఫేమ్ తో పాటు అమలు చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ 2025, ఈ 2025 ఈ పథకం కూడా ముఖ్యంగా బోత్ సప్లై సైడ్ అండ్ డిమాండ్ సైడ్, అంటే సో ఈవీని పర్చేస్ చేయడానికి కస్టమర్స్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే రేట్ రిబేట్ కానీ, ట్యాక్స్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ, అదే విధంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్ గా ఈ స్కీమ్ ఛార్జింగ్, ఒక రోబాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అక్రాస్ ఇండియా, ఒక దేశం అంతటా ఒక బలవర్ధకమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడం కోసం కూడా తీసుకురావడం జరిగింది అక్రాస్ ఇండియా. సో అక్రాస్ ఇండియా అంటే ఇది భారతదేశం అంతా. మరి పిఎం ఈ డ్రైవ్ ఏంటి? పిఎం ఈ డ్రైవ్ ఏమో ఓన్లీ కీ సిటీస్, ముఖ్యమైన నగరాల్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పిఎం ఈ డ్రైవ్. కానీ ఈవీ మిత్ర చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేజ్ చేయడానికి సబ్సిడీస్ తో పాటు అక్రాస్ ఇండియా ఒక రోబాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రా నెట్వర్క్ ని డెవలప్ చేయడం కోసం ప్రారంభించడం జరిగింది. రైట్. ఇన్ని పథకాలు ఉన్న తర్వాత కూడా ఒక పక్క పిఎల్ఐ ఉంది, ఫేమ్ ఉంది, పిఎం ఈ డ్రైవ్ ఉంది, అదే విధంగా ఈవీ ఉంది, ఇంకొక స్కీమ్ ఉంటుంది, ఈఎంఆర్ఎఫ్ అని ఒక 2024 లాంచ్ చేసిన ఇంకొక పథకం ఉంది. ఇవన్నీ ఉండగా ఎందుకు మళ్ళీ ప్రభుత్వం 2024లో ఇంకో పథకాన్ని తీసుకురావడం జరిగింది? అదేంటంటే ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. ఎందుకు తీసుకురావడం జరిగింది? యాక్చువల్లీ ఈ పథకాన్ని 2024 మార్చిలో తీసుకురావడం జరిగింది. రైట్. 2024 మార్చిలో తీసుకురావడం జరిగింది. సో ఈ పథకం మిగతా పథకాల కంటే ఏ విధంగా భిన్నమైంది అంటే, ఈ పథకాన్ని ముఖ్యంగా ఫారిన్ కంపెనీస్ కోసం, విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, రైట్, విదేశీ కంపెనీలు భారతదేశంలో ఈ వెహికల్స్ తయారు చేయడానికి అంతగా సుముఖతగా చూపించడం లేదు. సో దీన్ని ముఖ్యంగా టెస్లా విషయంలో చూసుకున్నట్టయితే, టెస్లా అవుట్లెట్స్ ఇక్కడ ఓపెన్ చేస్తుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం లేదు. సో దీన్ని ఉద్దేశించి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, రైట్, ఏ విధంగానైనా సో టెస్లా వంటి పెద్ద అంటే ఒక జైంట్ కంపెనీస్ ని భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోషన్ అంటే ఎస్పెషల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైట్. అంటే ఫారిన్ కంపెనీస్ ని ప్రమోట్ చేయడం కోసం భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, ముఖ్యంగా 4 వీలర్స్ ని, ఈ పథకం ఎలక్ట్రిక్ E4W అంటే ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ని ప్రమోట్ చేయడం కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని 4 వీలర్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విదేశీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ విదేశీ కంపెనీలు భారతదేశంలో యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ఈ పథకం తీసుకురావడం జరిగింది. రైట్. ఈ పథకం ద్వారా ఈ కంపెనీలకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారంటే 15% ఇంపోర్ట్స్ పైన కస్టమ్ డ్యూటీ విధిస్తారు. సో కస్టమ్ డ్యూటీ, సో ఇది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి భారత ప్రభుత్వం ఇచ్చే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్స్. వాట్ ఈస్ ద ఇన్సెంటివ్? ఇస్ 15% ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ దే ఎలక్ట్రిక్ 4 వీలర్ ఇంపోర్ట్స్ అన్నమాట. లైక్ అంటే ఇప్పుడు అంటే ఏదైనా టెస్లా కానీ ఏదైనా ఒక కంపెనీస్ వాటి యొక్క ఇంపోర్ట్స్ ని భారతదేశంలోకి ఇంపోర్ట్ చేయడానికి, వాటి యొక్క ఎలక్ట్రిక్ 4 వీలర్ వెహికల్స్ ని భారతదేశంలోకి ఇంపోర్ట్ చేయడం కోసం చేసినట్టయితే, ప్రస్తుతం ఉన్న అంటే ఈ పథకంలోకి రాని కంపెనీలకు ఉన్న కస్టమ్ డ్యూటీ 70 to 100% ఉంటుంది.
అంటే ఆ కంపెనీ ఆ కార్ యొక్క ధర పైన 70 to 100% కస్టమ్ డ్యూటీ విధిస్తారు. కానీ ఈ కంపెనీలో అంటే ఈ పథకంలోకి వచ్చిన కంపెనీలకు 15% కస్టమ్ డ్యూటీ మాత్రమే విధిస్తారు. సో దీనిపైన కూడా ఒక క్యాప్ విధించడం జరిగింది. ఎంత అంటే పర్ ఇయర్ 8,000 యూనిట్స్ మాత్రమే. అంటే దే కెన్ ఇంపోర్ట్ 8,000 కార్స్ మాత్రమే. ఒక 8,000 కార్లు మాత్రమే వాళ్ళు ఇంపోర్ట్ చేయగలుగుతారు. దేనిపైన 15% కస్టమ్ డ్యూటీ పైన అనే సబ్సిడీ పైన అనే ఇన్సెంటివ్ పైన. రైట్, ఇది ఈ స్కీమ్ ద్వారా తీసుకొచ్చిన ముఖ్యమైన ఇన్సెంటివ్. మరి ఈ కంపెనీ అంటే ఈ పథకానికి ఏ కంపెనీలు అర్హులు? సో దీనికోసం ఒక గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఇదే ప్రస్తుతానికి వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశం. రైట్, ఒకటి ఫారిన్ కంపెనీ, విదేశీ కంపెనీలు ఉండాలి. రెండు ఆ కంపెనీ యొక్క టర్నోవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే ఎక్కడైతే మార్కెట్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆ కంపెనీ యొక్క టర్నోవర్ 10,000 crores పైన ఉండాలి పర్ ఇయర్ లో. ఒక ఇయర్ లో అంటే ప్రీవియస్ ఇయర్ లో ఒకటి ఫారిన్ కంపెనీ అయి ఉండాలి. రెండు ఆ కంపెనీ యొక్క టర్నోవర్ 10,000 crores పైన ఉండాలి. మరి ఇంకొకటి ఏముంది? మూడు ఆ కంపెనీ $500 million ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఆ కంపెనీ $500 million ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేసి ఉండాలి. రైట్, మరొకసారి చూద్దాం ఈ ప్రమోషన్. సో ఈ స్కీమ్ టు ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా పథకానికి అర్హులైన విదేశీ కంపెనీలు ఏంటి అంటే, అవి అర్హత పొందాలంటే మెయిన్ ఏంటంటే, ఒకటి ఫారిన్ కంపెనీ అయి ఉండాలి. రెండు 10,000 crores వాటి యొక్క అంటే ప్రీవియస్ ఇయర్ టర్నోవర్ ఉండాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ మార్కెట్స్ ఉంటాయి అక్కడ. సో థర్డ్ వన్ $500 million ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేసి ఉండాలి. రైట్, ఈ మూడు ఉన్న కంపెనీలు ఈ పథకానికి అర్హులు. మరి ఈ పథకం అంటే భారత ప్రభుత్వం ఈ పథకానికి అంటే ఒక థ్రెషోల్డ్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంత మినిమం 4,150 crores. సో ఈ పథకం 4,150 crores ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ఆ కంపెనీలు చేయగలగాలి భారతదేశంలో. అప్పుడే ఇది కూడా ఒక అర్హత, ఇది కూడా ఒక క్వాలిఫికేషనే. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క తయారీ, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఈ పథకం. సో ఈ పథకాన్ని మరొకసారి అంటే ఒక ఓవర్ వ్యూ చూద్దాం ఈ పథకాన్ని. రైట్, ఓకేనా? రైట్, ఈ పథకానికి అర్హులు అనేది విదేశీ కంపెనీలు, ఫారిన్ కంపెనీస్. రెండు అర్హత ఏంటి? 10,000 crores టర్నోవర్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ $500 million ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకొని $500 million 10,000 crores. ఓకే, రైట్. సో ఈ పథకంలో అర్హులైన కంపెనీకి భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్ ఏంటి అంటే 15% ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్. అంటే ఎలక్ట్రిక్ 4 వెహికల్స్ కంపెనీస్ భారతదేశంలోకి E4WC అంటే ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ని భారతదేశంలోకి ఇంపోర్ట్ చేస్తాయి. వాటిపైన 15% కస్టమ్ డ్యూటీ విధిస్తారు. సో దీనిపైన కూడా ఒక క్యాప్ విధించడం జరిగింది. కేవలం 8,000 యూనిట్స్ మాత్రమే. రైట్, ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీలు భారతదేశంలో మినిమం 4,150 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇది కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇది ఈ పథకం. రైట్, దీని ద్వారా ఏం జరుగుతుంది? ఈ పథకం ద్వారా ముఖ్యంగా జరిగేది ఏంటి అంటే నెట్ జీరోను అచీవ్. ఒక్కసారి ఈ స్కీమ్ ని ఒక్కసారి 1 minute లో చూసినట్లయితే ఈ స్కీమ్ యొక్క అంటే ఈ స్కీమ్ పేరు ఏంటంటే స్కీమ్ టు ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. రైట్, ఈ స్కీమ్ కి ముఖ్యమైన అర్హులు అంటే ఎవరు అంటే, ఒకటి ఫారిన్ కంపెనీ అయి ఉండాలి. రెండు 10,000 crores ఆ కంపెనీ యొక్క టర్నోవర్ అయి ఉండాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏ మార్కెట్ లో అయినా మొత్తం కలిపి
సో 10,000 crores ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ 5 years $500 million నెక్స్ట్ 5 years ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 3,000 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఎంత? 3,000 crores. ఓకే, రైట్. రైట్, 3,000 crores ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, ఈ కంపెనీ ద్వారా ఇంకొక మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే అట్లీస్ట్ అంటే సో ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని అంటే మన గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది ఏంటంటే 15% కస్టమ్ డ్యూటీ, ఓన్లీ 15% ఇంపోర్ట్స్ పైన కస్టమ్ డ్యూటీ విధించడం. సో ఇది జనరల్ గా 70 to 100% ఉంది. సో దీన్ని మనం 15% తగ్గించడం జరిగింది కంపెనీ ఈ పథకంలోకి వచ్చినందుకు. అంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ తయారు చేసినందుకు, ముఖ్యంగా 4 wheelers తయారు చేసినందుకు వాటికి ఆ కంపెనీ ఇంపోర్ట్ కూడా చేసుకుంటాయి. దానిపైన ఆ ఇంపోర్ట్స్ పైన 15%. సో ఎన్ని యూనిట్స్ కి 8,000 యూనిట్స్ మాత్రమే, 8,000 కార్లకు మాత్రమే ఈ 15% స్కీమ్ సబ్సిడీ అప్లికేబుల్ అవుతుంది. రైట్. మనకు ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది, ఒక చిన్న అనుమానం కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నారు. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నారు. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అంటే వివిధ దేశాల నుంచి అంటే డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ ని తీసుకొచ్చి భారతదేశంలో అసెంబుల్ చేసి సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేశాము అనే పేరుతోటి కంపెనీస్ సబ్సిడీస్ ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇందుకోసమనే దీంట్లో ఒక రూల్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఈ కంపెనీస్ అంటే ఆ కార్ ని అసెంబుల్ చేయడానికి 50% ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా. సో 50% ఆఫ్ ద స్పేర్ పార్ట్స్. సో మరో భాషలో చెప్పాలంటే ద వాల్యూ ఎడిషన్ ఆఫ్ ద కార్, 50% ఆఫ్ ద వాల్యూ ఎడిషన్ ఆఫ్ ద కార్ షుడ్ బి ఇన్ ఇండియా. సో ఈ 50% అంటే ఆర్ఎల్స్ వాల్యూ ఎడిషన్ 50% ఇండియాలోనే జరగాలి, ఇక్కడ భారతదేశంలోనే జరగాలి. దీని ద్వారా ఏం జరుగుతుంది? రైట్, ఈ స్కీమ్ ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన, గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ స్కీమ్ ద్వారా జరగబోయే ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే ఒకటి, వీ కెన్ అచీవ్ నెట్ జీరో. సో నెట్ జీరో మన టార్గెట్, పంచామృత లక్ష్యాల్లో భాగంగా నెట్ జీరోను అచీవ్ చేయడం. నెట్ జీరో బై 2050. సో నెట్ జీరోని అచీవ్ చేయడంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. నెట్ జీరో బై 2050. నెట్ జీరో అంటే ఏమిటి అంటే సో ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ ని మనం అట్మాస్ఫియర్ లోకి విడుదల చేస్తామో, ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ ని అట్మాస్ఫియర్ లోకి విడుదల చేస్తామో, కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తామో, బై ద టెక్నిక్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీస్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నిక్స్ అంటే గ్రీన్ ఎనర్జీ పాలసీస్ ద్వారా ఈ గ్రీన్ ఎనర్జీ యొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 tons కార్బన్ ఎమిషన్స్ ని మనం విడుదల చేసామనుకోండి, 100 tons విడుదల చేసామనుకోండి, అదే ఇయర్ అంతే 100 tons కార్బన్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడం, తగ్గించడం, రెడ్యూస్ చేయడం. సో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ అవుట్పుట్ అనమాట. అంటే సో న్యూట్రాలిటీ అవుతుంది. అంటే 100 tons కార్బన్ ఎమిషన్స్ చేసినట్టయితే అంతే 100 tons కార్బన్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, అంటే ఎట్లా కంట్రోల్ చేస్తామంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాసెస్ ని చేయడం, గ్రీన్ టెక్నాలజీ ద్వారా కానీ తగ్గించడం అనమాట. అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది, 100 tons రిలీజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఇంకో దగ్గర 100 tons ని కంట్రోల్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ నెట్ జీరో. ఫైనల్ గా న్యూట్రాలిటీ అంటే నెట్ జీరో, ఇది 2050. రెండోది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీని ద్వారా ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో మేక్ ఇన్ ఇండియా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే 50% ఆఫ్ ద వాల్యూ ఎడిషన్ ఆఫ్ ద కార్, 50% ఆఫ్ ద వాల్యూ ఎడిషన్ ఆఫ్ ద కార్. సో ఆ కార్ యొక్క ఈ స్కీమ్ 4-wheelers సంబంధించిన స్కీమ్ కాబట్టి కార్ యొక్క 50% ఆఫ్ ద వాల్యూ ఎడిషన్ ఇండియాలోనే కాబట్టి సో మేక్ ఇన్ ఇండియా. దీని ద్వారా ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి.
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. రైట్, ఈ విధంగా ఈ స్కీమ్ ద్వారా సో చాలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నప్పటికీ ఫేమ్ లాంటి స్కీమ్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈఎంఆర్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి కానీ, ఈవీ మిత్రా స్కీమ్ ఉంది, పిఎం ఈ డ్రైవ్ ఉన్నా కూడా సో ఈ పథకాన్ని తీసుకురావడం ముఖ్యంగా ఈ పథకం ఎవరి కోసము అంటే ఫారిన్ కంపెనీస్ కోసం, ముఖ్యంగా టెస్లా లాంటి జైంట్ కంపెనీస్ ని భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. రైట్, దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే నెట్ జీరోని అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ముఖ్యంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎఫ్డిఐస్ ని విదేశీ కంపెనీ, విదేశీ ప్రత్యక్ష ఎఫ్డిఐస్ ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము, ఎఫ్డిఐస్ ని. రైట్, ఈ స్కీమ్ సో మెయిన్స్ అంటే ఈ స్కీమ్ మనకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూసినట్లయితే రైట్, ముఖ్యంగా ఈ స్కీమ్ ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ జనరల్ ఎస్ఏలో యూజ్ చేయొచ్చు. సో మొన్న టీఎస్పీఎస్సీలో రెన్యూవబుల్ ఎనర్జీ గురించే రెన్యూవబుల్ ఎనర్జీ రోల్ గురించి అడిగాడు. సో జనరల్ ఎస్ఏలో మనం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ పాలసీస్ ఆఫ్ ఇండియా అనే ఒక చాప్టర్ ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ కన్జర్వేషన్ లో మనం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎన్విరాన్మెంట్ లో కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ లో సో వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ కార్బన్ ఎమిషన్స్ లో తీసుకోవచ్చు. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న యాక్టివిటీస్ లో తీసుకోవచ్చు. అండ్ మేక్ ఇన్ ఇండియాలో తీసుకోవచ్చు, ఎకనామిక్ ఓరియంటేషన్ లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎఫ్డిఐ ని అట్రాక్ట్ చేసే స్కీమ్ లో కూడా దీని ఒక స్కీమ్ గా చూడొచ్చు. అండ్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చూడొచ్చు. Thank you. For more videos and for more competitive content, please subscribe Winspire IAS YouTube channel.